ఈరోజు మనము ఈ పత్తి చెట్టు గురించి తెలుసుకుందాం. ఈ పత్తి చెట్టు వలన మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండాలనే విషయం పూర్తిగా తెలుసుకుందాం. వీటి ఆకుల వలన, వీటి బెరడు వలన, వీటి పండుల వలన ఎటువంటి ప్రయోజనం ఉందో తెలుసుకుందామా. పత్తి ఆకులు జ్వరం, వాతం, దోషాలకు వీటి ఆకులు కానీ, అదేవిధంగా వీటి బెరడు చూర్ణం కానీ మనం వినియోగించుకుంటే ఈ జ్వరం కానీ, వాతం కానీ, దోషాలకు ఉపయోగపడటం అనేది జరుగుతుంది. వీటి ఆకులని బాగా పేస్ట్ మాత్రం నూరి గాయాల పైన కూడా పూసుకున్నా కూడా గాయాలు వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్రణాల పైన కూడా పూస్తే వ్రణాలు కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పత్తి చెట్టు బెరడు. ఈ బెరడు అనేది రక్తాన్ని శుద్ధి చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మూత్ర సమస్యలు, ఋతుస్రావ సమస్యలకు కూడా సహాయపడుతుంది ఈ పత్తి చెట్టు అనేది. అదేవిధంగా ఈ పత్తి చెట్టు బెరడు డయాబెటీస్, హైపటైటిస్ వంటి రోగాలకు కూడా ప్రయోజనకరంగా ఉపయోగపడుతుంది ఈ పత్తి చెట్టు. నెక్స్ట్ పత్తి పండు ఈ పక్కన అది కనపడదు. పత్తి పండులో యాంటీ ఆక్సిడెంట్లు, అదేవిధంగా విటమిన్ సి కూడా ఈ పత్తి చెట్టులో ఉండటం అనేది జరుగుతుంది. ఈ పత్తి చెట్టు అనేది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అనేది జరుగుతుంది. అంటే మన గుండె ఆరోగ్యాన్ని కాపాడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన దంతాలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. లాలాజలాన్ని పెంచి మన నోటిలో ఉండే క్రిములను నాశనం చేస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా ఉభయకాయాన్ని నియంత్రిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. పత్తి ఆకులు కానీ, గింజలు కానీ అధిక మోతాదులో మనం వాడకూడదు. వీటి ఆకులు కానీ, గింజలు కానీ వాడాలనుకున్నా, వీటి బెరడు వాడాలనుకున్నా కూడా ఒక ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకొని మాత్రమే వాడటం మంచిది. అదేవిధంగా డయాబెటీస్ నియంత్రణకు ఆకుల చూర్ణం 5 నుంచి 10 గ్రాముల వరకు తీసుకోవచ్చును. రక్తం శుద్ధీకరణ, వాత రోగాలకు, గోనోరియా వంటి రోగాలకు ఆకుల చూర్ణాన్ని వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మన చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ పత్తి ఆకులు కానీ, గింజలు కానీ, ఆ బెరడు కానీ. నెక్స్ట్ పత్తి పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పోషకాలు అనేది పుష్కలంగా ఉండటం అనేది జరుగుతుంది. క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టడానికి దోహదపడుతుంది ఈ పత్తి చెట్టు అనేది. దంతాల ఆరోగ్యానికి, లాలాజల ఉత్పత్తిని పెంచి క్రిముల ఉత్పత్తిని నాశనం చేస్తుంది ఈ పత్తి చెట్టు. అంటే ఒక రోగ నిరోధక శక్తిని అనేది పెంచటం అనేది జరుగుతుంది. పత్తి పండు అలర్జీలను, పొక్కులను, సొరైసిస్ వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది ఈ పత్తి చెట్టు. పత్తి పండు రోజుకి 1 లేదా 2 వరకు తినవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ముఖ్యంగా ఏమి చెప్పాలంటే, మన శరీరక బరువుని తగ్గాలనుకునేవారు రోజుకి 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. పత్తి ఆకులను మెత్తగా పేస్ట్ మాదిరి చేసి గాయాల పైన కూడా పూసుకోవచ్చు. ఆ విధంగా పూసుకోవడం వలన వెంటనే గాయాలు నయం కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలకి నెలసరి నొప్పులు అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, పత్తి ఆకులు, రేకులు, వెదురు ఆకుల రసాలను సమానంగా తీసుకొని నీటిలో మరిగించి ఆ నీటిని నొప్పి ఉండే చోట పాకం చేసుకోవడం వలన నెలసరి నొప్పులు అనేది కూడా నయం కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పత్తి చెట్టులను కూడా మనం పెంచి మన పర్యావరణాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవడానికి
ఇటువంటి ఆయుర్వేద మొక్కలను పెంచి మన పర్యావరణాన్ని కాపాడుదాం. సరే, మరొక ఎపిసోడ్లో మనందరం ఒకటవుదాం. నమస్కారం.